హాయ్ ఫ్రెండ్స్, భారత భూగోళ శాస్త్రంలో మనము మొదటి చాప్టర్ అయినటువంటి భారతదేశం ఉనికి అనే పాఠ్యాంశాన్ని చివరి క్లాస్లో పూర్తిగా నేర్చుకోవడం జరిగింది. ఈరోజు అదే భారత భూగోళ శాస్త్రం ఇండియన్ జియోగ్రఫీని కంటిన్యూ చేస్తూ రెండవ పాఠ్యాంశం అయినటువంటి భారతదేశ నైసర్గిక స్వరూపము లేదా ఇండియన్ ఫిజియోగ్రఫీ. అంటే కొందరు ఫ్రెండ్స్ ఏమంటారు అంటే తెలుగుతో పాటు ఇంగ్లీష్ పదాలను కూడా యూజ్ చేయండి అని కొందరు ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. కావున ఈరోజు నుంచి తెలుగుతో పాటు అంటే అవసరమైన చోట ఇంగ్లీష్ పదాలను ఇంగ్లీష్ సెంటెన్స్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ విషయాన్ని గమనించండి. అంటే కొందరు ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి స్టూడెంట్స్ ఉంటారు, కొందరు తెలుగు మీడియం ఉంటారు. కాబట్టి ఇద్దరు ఇంగ్లీష్ మీడియం విత్ తెలుగు మీడియం దృష్టిలో ఉంచుకొని బైలింగల్ మెథడ్లో ఈరోజు నుంచి క్లాసెస్ రన్ అవుతాయి. ఫ్రెండ్స్, ఈ విషయాన్ని గమనించండి. ఓకే, రైట్. భారత భూగోళ శాస్త్రంలో రెండవ చాప్టర్ అయినటువంటి ఇండియన్ ఫిజియోగ్రఫీ ఇది భారతదేశ నైసర్గిక స్వరూపము. భారత భూగోళ శాస్త్రంలో రెండవ చాప్టర్ అయినటువంటి భారతదేశ నైసర్గిక స్వరూపము, అదేవిధంగా ఇండియన్ ఫిజియోగ్రఫీ అనే పాఠ్యాంశాన్ని ఈరోజు మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితిని, భౌగోళిక స్థితిగతులను అధ్యయనం చేసినట్లయితే భారతదేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాలు, దక్షిణాన సముద్రాలు, అదేవిధంగా దీవులు, తూర్పున పూర్వాంచల్ కొండలు, అదేవిధంగా పశ్చిమాన రాజస్థాన్లో ఎడారి, అదేవిధంగా పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, తీర మైదానాలు, ఇలా భారతదేశం భిన్నమైనటువంటి భౌగోళిక స్వరూపాలను కలిగి ఉంది. మరియు ఆ భౌగోళిక స్వరూపాలను మనము భారతదేశ పటం ద్వారా నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. భారత చిత్రపటాన్ని ఒకసారి మనం అధ్యయనం చేసినట్లయితే భారతదేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాలు, అంటే భారతదేశానికి ఉత్తరాన ఏమున్నాయి? హిమాలయ పర్వతాలు, అవునా? రైట్. మరి హిమాలయాలకు దక్షిణాన గంగా సింధు మైదానాలు, అదేవిధంగా బ్రహ్మపుత్ర మైదానము విస్తరించి ఉంది ఈ పాటలో. అదేవిధంగా రెండవ భౌగోళిక స్వరూపమైనటువంటి
మైదానాలను తెలుసుకుని అధ్యయనం చేస్తాం. తర్వాత ప్లేన్స్, ఏంటిది ప్లేన్స్. ఇక మూడవ అంశంని మనం అధ్యయనం చేసినట్లయితే భారతదేశ భౌగోళిక స్వరూపంలో గంగా సింధు మైదానాలకు దక్షిణంగా ద్వీపకల్ప పీఠభూమి విస్తరించి ఉంది. ఏంటిది ద్వీపకల్ప పీఠభూమి, పెనిన్సులర్ ఇంగ్లీష్లో ఏమంటారు పెనిన్సులర్ ఇండియా, పెనిన్సులర్ ద్వీపకల్ప పీఠభూమి లేదా ద్వీపకల్ప భారతదేశము, ద్వీపకల్ప భారతదేశము లేదా ద్వీపకల్ప పీఠభూమి, పెనిన్సులర్ ఇండియా ఇంకా మూడవ భౌగోళిక స్వరూపాన్ని అధ్యయనం చేస్తాము. అదేవిధంగా నాలుగవ భౌగోళిక స్వరూపాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే భారతదేశానికి పశ్చిమాన తీర మైదానాలు విస్తరించి ఉంది. పశ్చిమాన మరియు తూర్పున తీర మైదానాలు విస్తరించి ఉంది. ఇందులో నాలుగవ అంశమైనటువంటి తీర మైదానాలను అధ్యయనం చేస్తాము. తర్వాత భారత భౌగోళిక స్వరూపంలో భాగంగా ఇటు బంగాళాఖాతం వైపు ఉన్నటువంటి అరాకాన్ వ్యోమ ప్రాంతాన్ని అనుకున్నటువంటి అండమాన్ నికోబార్ దీవులు, అదేవిధంగా భారతదేశంలో అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం యొక్క బౌండరీలో ఉన్నటువంటి భారతదేశానికి నైరుతి దిశలో ఉన్నటువంటి లక్షద్వీపులు. అంటే ఈ రెండు అంశాలు మనం చూసినట్లయితే దీవుల గురించి అధ్యయనం చేస్తాము. ఏంటిది దీవుల గురించి, దీవులు ఐలాండ్స్. అదేవిధంగా తీర మైదానం అంటే కోస్టల్ ప్లైన్స్. ఏంటిది కోస్టల్ ప్లైన్స్, రైట్. మరి ఈ గంగా సింధు మైదానాలకు, అదేవిధంగా హిమాలయాలకు, ఇటు పెనిన్సులర్ ఇండియాకు ముఖ్యంగా మనం చూసినట్లయితే గంగా సింధు మైదానాల యొక్క పశ్చిమాన విస్తరించినటువంటి రాజస్థాన్లో విస్తరించి ఉన్నటువంటి థార్ ఎడారి. అంటే థార్ ఎడారి. ఆరవ అంశమైనటువంటి భారత భౌగోళిక శాస్త్రంలో ఇండియన్ ఫిజియోగ్రఫీలో ఎడారి గురించి అధ్యయనం చేస్తాం. అంటే థార్ ఎడారి గురించి. డెజర్ట్, అంటే డెజర్ట్, థార్ డెజర్ట్. ఇది ముఖ్యంగా ఇది హిమాలయ పర్వతాలు, అదేవిధంగా తూర్పు కొండలను, పూర్వాంచల్ కొండలను కూడా హిమాలయ పర్వతాల్లోనే భాగంగా అధ్యయనం చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ షేడ్ చేయబడినటువంటి భాగం మొత్తం కూడా మైదానాలుగా అధ్యయనం చేస్తాం. అదేవిధంగా ఈ ద్వీపకల్ప భారతదేశాన్ని మనం గంగా సింధు మైదానాలకు దక్షిణంగా ఉన్న భాగాన్ని కూడా అధ్యయనం చేస్తాం భారత భౌగోళిక శాస్త్రంలో భాగంగా. అదేవిధంగా తీర మైదానాలకు కూడా భారత భౌగోళిక స్వరూపంలో అధ్యయనం చేయడం జరుగుతుంది. దాంతోపాటు లక్షద్వీపులు, అండమాన్ నికోబార్ దీవులు కూడా భారత భౌగోళిక స్వరూపంలో భాగంగా ఇండియన్ ఫిజియోగ్రఫీలో భాగంగా అధ్యయనం చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా డెజర్ట్, రాజస్థాన్లో ఉన్నటువంటి డెజర్ట్ను కూడా భారత భౌగోళిక స్వరూపంలో భాగంగా అధ్యయనం చేయడం జరుగుతుంది. భారతదేశాన్ని ముఖ్యంగా 6 భౌగోళిక స్వరూపాలుగా విభజించడం జరుగుతుంది. అది ఒకటి ఉత్తరాన హిమాలయాలు, హిమాలయాలకు దక్షిణాన మైదానాలు, అదేవిధంగా మైదానాలకు దక్షిణాన ద్వీపకల్ప పీఠభూమి పెనిన్సులర్ ఇండియా, అదేవిధంగా పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, ఈ ప్రాంతంలో విస్తరించినటువంటి తీర మైదానాలను అధ్యయనం చేస్తాం. దాంతోపాటు లక్షద్వీపులు అనే అండమాన్ నికోబార్ దీవులు, అదేవిధంగా థార్ ఎడారి కూడా భారత భూగోళ శాస్త్రంలో ఇండియన్ ఫిజియోగ్రఫీలో భారతదేశ నైసర్గిక స్వరూపంలో భాగంగా అధ్యయనం చేయడం జరుగుతుంది. ఈ ఆరు భౌగోళిక స్వరూపాలలో ఒక్కొక్కటి గురించి మనము చాలా క్లియర్గా, డీటెయిల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టిలో ఉంచుకొని ఏ విధంగా ప్రశ్నలు వస్తాయో ఆ ప్రశ్నలను దృష్టిలో ఉంచుకొని ఈ భౌగోళిక స్వరూపాలలో ప్రతి అంశం గురించి చాలా డీప్గా అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిమాలయ పర్వతాలు, వాటి యొక్క ఆవిర్భావము, వాటి యొక్క భౌగోళిక స్థితి, అందులో ఉన్న పర్వతాలు,
అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మరి భారతదేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉన్న అంశమును ఇప్పటివరకు మనం నేర్చుకున్నాము. మరి హిమాలయ పర్వతాలు యొక్క ఉత్పత్తి, హిమాలయ పర్వతాల యొక్క ఆవిర్భావము, హిమాలయ పర్వతాల యొక్క ఒరిజిన్ ఏ విధంగా జరిగిందో అనే అంశాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, భారతదేశము ప్రపంచము ప్రస్తుతము 7 ఖండాలుగా, మహాసముద్రాలుగా విస్తరించి ఉందని విషయం మనకు తెలుసు. కానీ ప్రారంభంలో ఇప్పుడున్నటువంటి ఖండాలన్నీ కూడా కలిసి ఒక పెద్ద ఖండంగా ఉండేది, ఒక పెద్ద భూభాగంగా ఉండేది. దాన్ని పెంజియా అని అనడం జరిగింది. అంటే దాన్ని పెంజియా అని అనడం జరిగింది. పెంజియా చుట్టూ పెంథాలాసా అనే ఒక సముద్రము విస్తరించబడి ఉంది. ఎప్పుడు? ఈ ఖండాలు ఏర్పడక ముందు, సముద్రాలు ప్రస్తుతం ఉన్నటువంటి సముద్రాలు ఏర్పడక ముందు భూభాగం అంతా కూడా ఒక పెంజియా అనే భూభాగంగా ఉంది. ఈ భూభాగం చుట్టూ పెంథాలాసా అనే సముద్రము విస్తరించి ఉంది. ఏంటిది? పెంథాలాసా. పెంథాలాసా అనే సముద్రం విస్తరించి ఉంది. కాలక్రమేణా ఈ పెంజియా అనే భూభాగంలో విచ్ఛిన్నం కావడం వల్ల ఈ పెంజియా అనే భూభాగము కాలక్రమేణా 2 భాగాలుగా విభజించడం జరిగింది, 2 భాగాలుగా విడిపోయింది. ఉత్తరాన ఉన్నటువంటి ఈ భాగాన్ని లారెన్షియా అని, దక్షిణాన ఉన్నటువంటి భాగాన్ని గోండ్వానా అని పిలవడం జరిగింది. మరి లారెన్షియాకు, గోండ్వానాకు మధ్యలో ఈ పెంథాలాసా యొక్క జలభాగము విస్తరించడం జరిగింది. ఈ జలభాగాన్ని కాలక్రమేణా టెథిస్ సముద్రంగా పిలవడం జరిగింది. ఏంటిది? టెథిస్ సముద్రంగా, టెథిస్ సీ ఆఫ్ టెథిస్. మరి ఉత్తరాన విడిపోయినటువంటి లారెన్షియా, దక్షిణాన విడిపోయినటువంటి గోండ్వానా, ఇందులో కూడా కాలక్రమేణా మరింత విభజన జరిగి లారెన్షియా భాగం నుంచి ఉత్తర అమెరికా, అదేవిధంగా యూరప్, గ్రీన్లాండ్, నార్త్ అమెరికా, గ్రీన్లాండ్, అదేవిధంగా అనేక దీవులు లారెన్షియా భూభాగం నుంచి కాలక్రమేణా మరింత చిన్న భాగాలుగా విడిపోయి నార్త్ అమెరికా, యూరప్, గ్రీన్లాండ్, అదేవిధంగా అనేక చిన్న దీవులు ఏర్పడడం జరిగింది. అదేవిధంగా గోండ్వానా భూభాగంలో కూడా దక్షిణాన విడిపోయినటువంటి ఈ గోండ్వానా భూభాగంలో కూడా కాలక్రమేణా విచ్ఛిన్నం ఏర్పడి దక్షిణ అమెరికా, అదేవిధంగా ఆఫ్రికా, అదేవిధంగా ఇండియా, ఇప్పుడు ఉన్నటువంటి ఆస్ట్రేలియా, అదేవిధంగా ఇటు అంటార్టిక్ ఖండం, ఇటువంటి ప్రాంతాలు, భారతదేశానికి సరిహద్దులో ఉన్నటువంటి దీవులు, ఇవన్నీ కూడా గోండ్వానా భూభాగం నుంచి ఏర్పడడం జరిగింది. మరి ఈ ఏర్పడే క్రమంలో ఖండాలు ఏర్పడే క్రమంలో ఈ క్రమంలోనే భారతదేశం ఉన్నటువంటి ప్లేటు, భారతదేశంతో పాటు ఆస్ట్రేలియా కూడా ఒకటే ప్లేట్ పైన విస్తరించి ఉందనే విషయం మనకు తెలుసు. ఆ ప్లేట్ ఏమంటామంటే ఇండో ఆస్ట్రేలియా ప్లేట్. ఈ ఇండో ఆస్ట్రేలియా ప్లేట్ అనేది మొదటగా ఆఫ్రికా ఖండాన్ని అనుకొని ఉంది. ఈ ఖండాన్ని ఆఫ్రికా ఖండాన్ని అనుకుని ఉంది. మరి ఆఫ్రికా ఖండం నుంచి అంటే మనం గతంలో ఖండాల యొక్క ఏర్పాటు గురించి మనం స్టార్టింగ్లో 1912లో ఒక సిద్ధాంతం రావడం జరిగింది, ఆల్ఫ్రెడ్ వెజనర్ సిద్ధాంతము. దాన్ని మనం ఖండ కదలిక సిద్ధాంతము, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అని మనం చదివినాం. కాంటినెంటల్ డ్రిఫ్ట్ సిద్ధాంతం ప్రకారమే ఇవన్నీ కూడా పెంజియా భూభాగము కాలక్రమేణా విడిపోయి లారెన్షియా, గోండ్వానాగా, అదేవిధంగా లారెన్షియా భూభాగము ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, యూరప్ వంటి ఖండాలుగా, అదేవిధంగా గోండ్వానా భూభాగము ఆఫ్రికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా వంటి భూభాగాలుగా
విడిపోయిందనే విషయం మనం తెలుసుకున్నాం. అదే ఆ సిద్ధాంతం ప్రకారమే ఖండాలు కదలిక సిద్ధాంతం ప్రకారమే కాంటినెంటల్ డ్రిఫ్ట్ సిద్ధాంతం ప్రకారమే ఈ సిద్ధాంతం ప్రకారము భారతదేశం అనేది ఆఫ్రికా ఖండాన్ని అనుకొని ఉన్నటువంటి భారతదేశం అనేది ఇందులో ఈ ప్లేట్లో ఇండో ఆస్ట్రేలియా ప్లేట్ అనుకొని ఉంది. దేనికి? ఆఫ్రికా ఖండానికి అనుకొని ఉన్నటువంటి ఇండో ఆస్ట్రేలియా ప్లేట్ కాలక్రమేణా ఆఫ్రికా ఖండం నుంచి వేరయ్యి ఇటువైపు యురేషియన్ ప్లేట్ వైపు ముందుకు కదలడం జరిగింది. ఇది యురేషియన్ ప్లేట్ వైపుకు ముందుకు కదలడం జరిగింది. ఇందులో ఆస్ట్రేలియాతో పాటు ఆస్ట్రేలియా ఖండం కూడా ఈ ఇండో ఆస్ట్రేలియా ప్లేట్లో విస్తరించి ఉంది. కాలక్రమేణా యురేషియా ప్లేట్తో ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ యురేషియన్ ఫలకతో ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ ఒకదానికొకటి ఢీకొనడం జరిగింది. యురేషియన్ ప్లేట్ మరియు ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ ఒకదానికొకటి ఢీకొనడం వల్ల వారి మధ్య జరిగినటువంటి చర్యల ఫలితంగా ఈ హిమాలయ పర్వతాల యొక్క ఉత్పత్తి జరిగిందనే విషయం తెలుసుకోవాలి. అందులో భాగంగా ఇటువైపు నుంచి మరో కోణంలో అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. ఇదొకటి ఇండో ఆస్ట్రేలియా ప్లేట్. ఏంటిది? ఇండో ఆస్ట్రేలియా ప్లేట్. అదేవిధంగా ఇటువైపు నుంచి వస్తున్నటువంటి యురేషియన్ ప్లేట్. ఏంటిది? యురేషియన్ ప్లేట్. అదేవిధంగా ఈ ఇండో ఆస్ట్రేలియా ప్లేట్ మరియు యురేషియన్ ప్లేట్ లో మనం అధ్యయనం చేసినట్లయితే ఈ యురేషియన్ ప్లేట్ యొక్క డెన్సిటీ సాంద్రత ఎక్కువ. ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ యొక్క సాంద్రత డెన్సిటీ మాస్ ఎక్కువ కావడం వల్ల ఈ ఇండో ఆస్ట్రేలియా ప్లేట్ అనేది యురేషియన్ ప్లేట్ కిందికి జారడం జరిగింది. దేని కింద? యురేషియన్ ప్లేట్ కిందికి జారడం జరిగింది. మరి యురేషియన్ ప్లేట్ కిందికి జరగడం వల్ల ఇటువైపు నుంచి వచ్చినటువంటి యురేషియన్ ప్లేట్ మరి ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ ఒకదానికొకటి ఢీకొనడం వల్ల ఇక్కడ యురేషియన్ ప్లేట్ నుంచి వచ్చినటువంటి నదులు అదేవిధంగా ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ నుంచి ప్రవహించే నదులు అంటే భారతదేశం నుంచి ఇటు యూరప్ నుంచి అంటే ఇక్కడ యురేషియన్ ప్లేట్ నుంచి ప్రవహించే నదులు, అదేవిధంగా ఉత్తరాన చైనా అంటే టిబెట్ ప్రాంతం నుంచి ప్రవహించే నదుల యొక్క అవక్షేపాల నిక్షేపణ వల్ల ఈ ప్రాంతంలో మొదటగా జియోసింక్లైన్ ఉంది. ఏంటిది? జియోసింక్లైన్ అంటే భూసన్నతి. ఈ జియోసింక్లైన్ లో నదుల చేత తీసుకురాబడినటువంటి అవక్షేపాలు డిపాజిట్ కావడం వల్ల, నిక్షేపణం కావడం వల్ల ఈ ప్లేట్ ఒకదానికొకటి ఢీకొనడం వల్ల ఈ అవక్షేపాలు పైకి లేవడం జరిగింది. ఈ క్రమంగా ఇండో ఆస్ట్రేలియా ప్లేట్ ఏ విధంగా అయితే కిందికి జారుతుందో ఆ విధంగా యురేషియన్ ప్లేట్ ఇండో ఆస్ట్రేలియా ప్లేట్ ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు ఈ ఇండో ఆస్ట్రేలియా ప్లేట్ యొక్క సాంద్రత ఎక్కువ కావడం వల్ల యురేషియన్ ప్లేట్ యొక్క సాంద్రత డెన్సిటీ తక్కువ కావడం వల్ల యురేషియన్ ప్లేట్ అనేది ఇండో ఆస్ట్రేలియా ప్లేట్ పైన కదలడం జరిగింది. మరి ఇండో ఆస్ట్రేలియా ప్లేట్ యొక్క సాంద్రత ఎక్కువ కావడం వల్ల ఇది యురేషియన్ ప్లేట్ యొక్క కింది భాగంలో చొచ్చుకోపోయిన తర్వాత ఈ అవక్షేపాలు ఒకదానికి ఒక సైడ్ రావడం వల్ల ఈ అవక్షేపం ఒకదానికొకటి అపోజిట్ లో రావడం వల్ల ఈ అవక్షేపాలు క్రమంగా పైకి లేవడం జరిగింది. ఈ పైకి లేచే క్రమంలోనే మొదటగా ట్రాన్స్ హిమాలయాలు, తర్వాత గ్రేటర్ హిమాలయాలు, తర్వాత గ్రేటర్ హిమాలయాలు, తర్వాత హిమాద్రి, తర్వాత హిమాచల్ ఇప్పుడున్నటువంటి పర్వతాల యొక్క నిర్మాణం జరిగింది. అవునా? మరి ఈ విధంగా ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ యురేషియన్ ప్లేట్ ఒకదానికొకటి ఢీకొనడం వల్ల ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ అనేది యురేషియన్ ప్లేట్ లో కింది భాగంలోకి చొచ్చుకుపోవడం వల్ల అక్కడ డిపాజిట్ అయినటువంటి నిక్షేపణం చెందినటువంటి అవక్షేపాలు
కంప్రెస్ కావడం వల్ల ఆ అవక్షేపాలు క్రమంగా ఒక పర్వతం లాంటి నిర్మాణాన్ని సంతరించుకుంది. ఈ నిర్మాణాన్ని ఏమంటామంటే పర్వతాలు అంటాం. మరి ఈ నిర్మాణాన్ని మరొక పేరుతో పిలుస్తామంటే హిమాలయ పర్వతాలని పిలుస్తాం. ఏమని? హిమాలయ పర్వతాలని పిలుస్తాము. ఈ హిమాలయ పర్వతాలు ఒకటి ట్రాన్స్ హిమాలయాలు, మరొకటి గ్రేటర్ హిమాలయాలు, అదేవిధంగా మిడిల్ హిమాలయాలు, అదేవిధంగా లెసర్ హిమాలయాలు. తెలుగులో అధ్యయనం చేసింటే ట్రాన్స్ హిమాలయాలు, గ్రేటర్ హిమాలయాలు, అదేవిధంగా మధ్య హిమాలయాలు, నిమ్న హిమాలయాలు లేదా శివాలిక్ హిమాలయాలు. మధ్య హిమాలయాలని హిమాద్రి అంటాము. ఈ విషయాన్ని గ్రేటర్ హిమాలయాన్ని హిమాద్రి అంటాము, మిడిల్ హిమాలయాలను హిమాచల్ అంటాము, అదేవిధంగా లెసర్ హిమాలయాలను శివాలిక్ అంటాము తెలుగులో. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఏమనే అవకాశం ఉంటుందంటే క్వశ్చన్ ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ అదేవిధంగా యూరేషియన్ ప్లేట్లలో ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ యూరేషియన్ ప్లేట్ కింది భాగంలోకి చొచ్చుకుపోవడానికి ప్రధాన కారణం ఏంటిది? ఆప్షన్ ఏ ద్రవ్యరాశి, ఆప్షన్ బి సాంద్రత, ఆప్షన్ సి ఏబి, ఆప్షన్ డి ఏది కాదు. అంటే ద్రవ్యరాశి పాటు సాంద్రత ఏబి, సి ఆప్షన్ ఏ మరియు బి. ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్రిటికల్ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ ఫ్రేమింగ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఈ హిమాలయాల నుంచి కంపల్సరీగా ఫ్యూచర్లో వచ్చేటటువంటి ఎగ్జామ్స్లలో ఇలా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా హిమాలయాలకు సంబంధించిన టాపిక్ని గుర్తించుకునే ప్రయత్నం చేయండి. మరి హిమాలయాల యొక్క ఆవిర్భావం గురించి ఇప్పటివరకు మనము చాలా క్లియర్గా డీటెయిల్గా తెలుసుకోవడం జరిగింది. తర్వాత మరి హిమాలయ పర్వతాలలో ఉన్నటువంటి పర్వతాలను మనం అధ్యయనం చేసే ప్రయత్నం చేసినట్టయితే మనం మొదటి రోజే డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇండియన్ జాగ్రఫీ టోటల్ A to Z కంప్లీట్గా మ్యాప్ బేస్డ్ విధానంలో టీచ్ చేయడం జరుగుతుంది. ఈ మ్యాప్ బేస్డ్ విధానంలో టీచ్ చేయడం వల్ల అభ్యర్థులు ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి టాపిక్ని మనము మ్యాప్ బేస్డ్ అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాము. రైట్. మరి హిమాలయ పర్వతాలలో ఉన్నటువంటి శ్రేణులు, పర్వతాలను ఒకసారి మనం అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాము. రైట్. ఇక్కడ భారతదేశం యొక్క ఉత్తర భాగంలో హిమాలయ పర్వతాల యొక్క స్థితిని ఉందని మన విషయాన్ని తెలుసుకున్నాం. హిమాలయ పర్వతాల యొక్క లొకేషన్. మరి హిమాలయ పర్వతాలలో ట్రాన్స్ హిమాలయాలు, గ్రేటర్ హిమాలయాలు, మిడిల్ హిమాలయాలు, లెసర్ హిమాలయాలు, అదేవిధంగా పూర్వాంచల్ కొండల గురించి కూడా మనం అధ్యయనం చేయడం జరుగుతుంది. మరి ట్రాన్స్ హిమాలయాలు ఒకసారి చూసినట్లయితే అందులో 3 శ్రేణులు మనకు కల్పిస్తాయి. అవి లద్దాఖ్, రెండవది జస్కర్, మూడవది కారకోరం. వీటిని ఏమంటామంటే ట్రాన్స్ హిమాలయాలు అంటాం. ఏంటి? లద్దాఖ్, రెండవది జస్కర్, మూడవది కారకోరం. రైట్. ఈ కారకోరం యొక్క విస్తరణ భాగమే ఇటువైపు కైలాస్ మౌంటైన్ గా చెప్పుకుంటాం. అంటే ఇటు
లద్దాఖ్, జస్కర్, కారకోరం. ఈ వైపు ఉత్తరాఖండ్కు పైన ఉన్నటువంటి భాగంలో ఈ ప్రాంతంలో విస్తరించినటువంటి పర్వత శ్రేణిని కైలాస్ అంటాము, కైలాస్ పర్వతం. ఇది కైలాస్ పర్వతం. కారకోరం, లద్దాఖ్, జస్కర్. ఇక్కడ భారతదేశం వెలుపల హిమాలయ పర్వతాల ఒక భాగమైనటువంటి కైలాస్ పర్వత శ్రేణి కూడా, కైలాస్ పర్వతం కూడా విస్తరించి ఉందని తెలుసుకోవాలి. మరి ట్రాన్స్ హిమాలయాల తర్వాత ట్రాన్స్ హిమాలయాలకు దక్షిణాన విస్తరించినటువంటి పర్వత శ్రేణిని ఏమంటామంటే గ్రేటర్ హిమాలయాలు అంటాం. ఏంటిది? గ్రేటర్ హిమాలయాలు. తర్వాత మిడిల్ హిమాలయాలు. ఏంటిది? మిడిల్ హిమాలయాలు. తర్వాత లెస్సర్ హిమాలయాలు. ఒకటి గ్రేట్ హిమాలయాలు. దేనికి దక్షిణంగా ఉన్నవి? ట్రాన్స్ హిమాలయాలకు దక్షిణంగా గ్రేటర్ హిమాలయాలు. తర్వాత ట్రాన్స్ గ్రేటర్ హిమాలయాలకు దక్షిణాన మధ్య హిమాలయాలు లేదా హిమాచల్. మిడిల్ హిమాలయాలు. గ్రేటర్ హిమాలయం ఏమంటామంటే హిమాద్రి కూడా అనడం జరుగుతుంది. ఏంటిది? హిమాద్రి. హిమాద్రి అన్న గ్రేటర్ హిమాలయాలు అన్న ఒకటే. అదేవిధంగా మధ్య హిమాలయాలు అన్న, హిమాచల్ అన్న, మిడిల్ హిమాలయాస్ అన్న కూడా ఒకటే. తర్వాత మిడిల్ హిమాలయాలకు దక్షిణాన విస్తరినటువంటి పర్వత శ్రేణిని ఏమంటామంటే శివాలిక్ అంటాం. ఏంటిది? శివాలిక్ లేదా లెస్సర్ హిమాలయాస్. లెస్సర్ హిమాలయాస్. అదేవిధంగా తూర్పున ఈశాన్య భారతదేశంలో విస్తరించిన పర్వతాలను లేదా కొండల శ్రేణి ఏమంటామంటే ఈ కొండలను పూర్వాంచల్ కొండలు అంటాం. ఏంటిది? పూర్వాంచల్ కొండలు. పూర్వాంచల్ కొండల యొక్క అదేవిధంగా ఇటువైపు అరాకాన్ యోమ, అరాకాన్ యోమ తర్వాత అరాకాన్ యోమ యొక్క విస్తరణ భాగాన్ని అండమాన్ నికోబార్ దీవులుగా పేర్కొంటాము. ఇప్పటి వరకు హిమాలయ పర్వతాల్లో ట్రాన్స్ హిమాలయాలు, గ్రేటర్ హిమాలయాలు, మిడిల్ హిమాలయాలు, లెస్సర్ హిమాలయాలు లేదా నిమ్న హిమాలయాల గురించి తెలుసుకున్నాం, వాటి యొక్క భౌగోళిక స్థితి. మరి ట్రాన్స్ హిమాలయాలో కారకోరము సారీ ఫ్రెండ్స్, కారకోరము పైన అవుతుంది. ఇది కారకోరము, ఇది లద్దాఖ్ రెండవది, మూడవది జస్కర్. ఓకే, కారకోరం, లద్దాఖ్, ఇది జస్కర్. ఓకే, ట్రాన్స్ హిమాలయాలలో ప్రధానంగా 3 పర్వత శ్రేణులు ఉన్నాయి. ఒకటి కారకోరము, రెండవది లద్దాఖ్, మూడవది జస్కర్. అదేవిధంగా గ్రేటర్ హిమాలయాలు కూడా ఈ విస్తారంగా చాలా పొడవునా కలిగి ఉన్నటువంటి హిమాలయాలే గ్రేటర్ హిమాలయాలు. గ్రేటర్ హిమాలయాల తర్వాత మిడిల్ హిమాలయాలు, మిడిల్ హిమాలయాల తర్వాత శివాలిక్ హిమాలయాలు. మరి ఈ మిడిల్ హిమాలయాలలో పీర్ పంజాల్ ఒకటి, ఈ మిడిల్ హిమాలయాలో ఒకటి పీర్ పంజాల్, ఈ పీర్ పంజాల్ తర్వాత ఇది ఒకటి ధౌలాధార్, మూడవది నాగ్ దిబ్బా. ఈ 3 పర్వత శ్రేణులను కలిపి అదేవిధంగా మహాభారత్ రేంజ్, నేపాల్లో విస్తరించి ఉన్నటువంటి మహాభారత్ రేంజ్, ఈ పర్వత శ్రేణులను కలిపి మధ్య హిమాలయాలుగా పేర్కొంటాము. ఏంటిది? మధ్య హిమాలయాలుగా పేర్కొంటాము. అదేవిధంగా మధ్య హిమాలయాలకు దక్షిణంగా విస్తరించిన పర్వత శ్రేణిని హిమాచల్ పర్వత శ్రేణిగా పేర్కొంటాము. మరి ఈ హిమాలయ పర్వతాలలో మనము పర్వతాల యొక్క స్థితిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిమాలయ పర్వత శ్రేణుల్లో పర్వతాల యొక్క స్థితిని మనం అధ్యయనం చేసే ప్రయత్నం చేసినట్లయితే
రైట్. ఇక్కడ ఒకటి K2 కారకోరం పర్వత శ్రేణులలో విస్తరించినటువంటి పర్వతాన్ని K2 లేదా గాడ్విన్ అస్టిన్ పర్వతంగా పేర్కొంటాం. ఏంటిది? గాడ్విన్ అస్టిన్ లేదా K2. తర్వాత K2 తర్వాత ఇక్కడ నంగా K2 తర్వాత మరో పర్వతము నంగా పర్వత్. ఏంటిది? నంగా పర్వత్. ఇటు నంగా పర్వత్ పైన గాడ్విన్ అస్టిన్ లేదా K2. మరి నంగా పర్వత్ తర్వాత ఉన్నటువంటి పర్వతాన్ని ఏమంటామంటే కామేట్ అంటాం. ఏంటిది? కామేట్. ఇది కామేట్. మరి కామేట్ తర్వాత ఇటు ఉత్తరాఖండ్ ప్రాంతంలో విస్తరించిన పర్వతాన్ని ఏమంటామంటే నందా దేవి. ఏంటిది? నందా దేవి. అదేవిధంగా ఉత్తరాఖండ్కు వెలుపల ఉన్నటువంటి పర్వతాన్ని గుర్లా మందాత అంటాం. ఏమంటాం? గుర్లా మందాత. గుర్లా మందాత తర్వాత ధౌలాధార్. ధౌలాధార్ తర్వాత అన్నపూర్ణ. ఏంటిది? అన్నపూర్ణ. అన్నపూర్ణ తర్వాత మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ తర్వాత ఉన్న పర్వతాన్ని మకాలు అంటాం. ఏంటిది? మకాలు. మౌంట్ ఎవరెస్ట్ తర్వాత విస్తరించి ఉన్నటువంటి పర్వతాన్ని మౌంట్ ఎవరెస్ట్ తర్వాత విస్తరించి ఉన్నటువంటి పర్వత శ్రేణి పర్వతాన్ని ఏమంటామంటే మకాలు అంటాము. తర్వాత ఇక్కడ సిక్కింలో ఉన్నటువంటి పర్వతాన్ని ఏమంటామంటే కంచన్ జంగా. ఇటు అరుణాచల్ ప్రదేశ్ వెలుపల ఇక్కడ విస్తరించిన పర్వతాన్ని నామ్చా బర్వా అంటాం. ఏంటిది? నామ్చా బర్వా. ఇవి హిమాలయ పర్వతాలలో విస్తరించి ఉన్నటువంటి ముఖ్యమైన పర్వతాలు. ఒకటి జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్లో విస్తరించి ఉన్నటువంటి పర్వతాలను మనం అధ్యయనం చేసినట్లయితే జమ్మూ కాశ్మీర్, ఇటు ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి పర్వతాలను మనం అధ్యయనం చేసినట్లయితే ఒకటి గాడ్విన్ అస్టిన్ తర్వాత నంగా పర్వత్. అదేవిధంగా కామేట్ తర్వాత నందా దేవి. ఉత్తరాఖండ్ ఇటు వెలుపల గుర్లా మందాత తర్వాత ధౌలాధార్ తర్వాత అన్నపూర్ణ తర్వాత మౌంట్ ఎవరెస్ట్. మరి మౌంట్ ఎవరెస్ట్ తర్వాత మకాలు. ఏంటిది? మకాలు తర్వాత సిక్కింలో ఉన్నటువంటి పర్వతాన్ని ఏమంటాం? కంచన్ జంగా. తర్వాత ఇటు అరుణాచల్ ప్రదేశ్ వెలుపల ఉన్నటువంటి పర్వతాన్ని నామ్చా బర్వా అంటాం. ఏంటిది? నామ్చా బర్వా. ఇది ముఖ్యంగా హిమాలయాలలో ఉన్నటువంటి పర్వతాలు. హిమాలయాలలో ఎత్తైన పర్వతం ఏంటిదంటే మౌంట్ ఎవరెస్ట్. 8848 మీటర్లు. అది ఓల్డ్ డేటా ప్రకారము 8848 మీటర్లు అంటారు. కొందరు యాత్రికులు, కొందరు సైంటిస్టుల యొక్క అధ్యయనం ప్రకారము ఈ హిమాలయ పర్వతాల యొక్క ఎత్తు పెరిగిందని చెప్తా ఉన్నారు. ఈ ఎవరెస్ట్ పర్వతం యొక్క ఎత్తు పెరగడం జరిగిందని చెప్తా ఉన్నారు. మరి కొత్త డేటా ప్రకారము సంస్థలు జారీ చేస్తున్నటువంటి
ఎత్తును మనం అధ్యయనం చేసినట్లయితే హిమాలయాలో ఉన్నటువంటి ఎవరెస్ట్ పర్వతం యొక్క ఎత్తు 8,852 మీటర్లు, అంటే సుమారు 4 మీటర్ల ఎత్తు పెరిగిందని చెప్తా ఉన్నారు. మరి ఈ 4 మీటర్ల ఎత్తు పెరగడానికి కారణం ఏంటిదంటే ఈ ఇండో ఆస్ట్రేలియా ప్లేటు, ఏంటిది ఇండో ఆస్ట్రేలియా ప్లేటు, యూరేషియన్ ప్లేటు, ఇటువైపు ఇండో ఆస్ట్రేలియా ప్లేట్, యూరేషియన్ ప్లేట్ ఒకదానికొకటి దగ్గర వచ్చి ఢీకొనే క్రమంలో హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ ఇండో ఆస్ట్రేలియా ప్లేట్ కిందికి, ఇండో ఆస్ట్రేలియా ప్లేట్ భాగం యొక్క కిందికి జరగడం వల్ల ఈ యూరేషియన్ ప్లేట్ యొక్క భాగము ఇలా పైకి రావడం వల్ల ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి ఈ రెండు ప్లేట్ల మధ్యలో ఉన్న సెడిమెంట్స్ ఒకదానికొకటి కంప్రెస్ కావడం వల్ల, సంపీడనం వల్ల ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ సెడిమెంట్స్ అవక్షేపాలు పర్వతాల రూపంలో ఏర్పడిందని మనం తెలుసుకున్నాము. ఇంకా ఇండో ఆస్ట్రేలియా ప్లేట్ యూరేషియన్ ప్లేట్ మరింత కిందికి జరగడం వల్ల ఈ యూరేషియన్ ప్లేట్ యొక్క భాగము పైకి రావడము, ఈ సెడిమెంట్స్ మరింత దగ్గరికి రావడం వల్ల, కంప్రెస్ కావడం వల్ల ఈ సెడిమెంట్స్ పర్వతాన్ని యొక్క ఎత్తులో పెరుగుదలకు కారణాలుగా చెప్తా ఉన్నారు. అంటే ఈ ఇండో ఆస్ట్రేలియా ప్లేట్ అనేది యూరేషియన్ ప్లేట్ కింద మరింత కిందికి జారడం వల్ల ఈ హిమాలయ పర్వతాలు ఎత్తైన పర్వతమైనటువంటి ఈ ఎవరెస్ట్ పర్వతం యొక్క ఎత్తు పెరుగుతుందని ఇటీవల సంస్థలు అధ్యయనం చేస్తూ ఉన్నాయి. ఓకేనా, రైట్. ఇక్కడి వరకు మనం చాలా డీటెయిల్గా హిమాలయ పర్వతాల గురించి, అదేవిధంగా భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాలను మనం క్లియర్గా అధ్యయనం చేస్తున్నాం. అందులో హిమాలయ పర్వతాలు, వాటిలో ఉన్నటువంటి పర్వతాల గురించి, ఎత్తైన పర్వతాల గురించి మనం చాలా డీటెయిల్గా అధ్యయనం చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.